వరుణ్ గారు హాయ్ అండి. హాయ్ హలో. హాయ్. ఒకప్పుడుకి, ఇప్పటికి హీరోలకి ఛాలెంజింగ్ ఏంటంటే నాకు తెలిసి, ఒకప్పుడు సినిమాలు చేసేవారు, రిలీజ్ అయిపోయేవి. ఓకే వదిలేసేవారు. ఇప్పుడు సినిమా ఫినిష్ చేయడం ఒక ఎత్తైతే, పోస్ట్ ప్రొడక్షన్‌లు చేసి, రిలీజ్ చేయడం డేటు అన్నిట్లో అంటే హీరో మీద కూడా ప్రెషర్ ఉంటుంది. రైట్. లైక్ హిట్టు, ఈ సక్సెస్సు ఇదంతా ప్రెషర్ కూడా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అది కూడా అనిపిస్తుంది నాకు ఇప్పుడు హీరోలందరికీ. అదే కొంచెం సపోర్టివ్‌గా ఉండొచ్చు. అదంటే మన పని అయిపోయింది వెళ్ళిపోదాం అన్నట్టు కాకుండా, అంటే వచ్చి పనిని డిస్టర్బ్ చేయకూడదు కానీ, డిస్టర్బ్ చేయడం పర్లేదు కానీ హెల్ప్‌గా ఉండడం తప్పలేదు. అంటే బికాజ్ ఆర్ఆర్ చూసినప్పుడు కూడా జడ్జ్‌మెంట్ ఎలా ఉంది, ఫైనల్ కాపీ ఎలా వచ్చింది అన్నీ చెప్పడానికి, అంటే కొంచెం ఇన్వాల్వ్డ్‌గా ఉంటే ఫస్ట్ నుంచి ఇక్కడ కూడా ఇన్వాల్వ్ ఉండొచ్చు. లేదంటే మన పని చూసుకుని వెళ్ళిపోతాం. కొన్ని సార్లు అవసరం అది. కొన్ని సార్లు టీమ్‌ని బట్టి మీకు ఎలాంటి సింక్ ఉందో టీమ్‌తో. ఇప్పుడు గాంధీ నేను తీసుకుంటే సినిమా ఫస్ట్ నుంచి కలిసి డిస్కస్ చేసుకోవడం, కలిసి మాట్లాడుకుందాం, ఈ పాట ఎలా ఉంది, ఏంటి, ఇలా చేద్దాం ఇలా చేద్దాం అన్న డిస్కషన్స్లోనే స్టార్ట్ అయింది సినిమా. సో చాలా వరకు కొలాబరేటివ్గా ఉండింది. ఆబ్వియస్లీ గాంధీ సినిమా ఆయన డైరెక్టరు అంతా, నేను ఏ పెద్ద వెనకాల నుంచి ఒక వాయిస్ లాగా గాంధీకి ఓకే ఇది కరెక్ట్ గాంధీ, లేకపోతే ఎప్పుడైనా నాకేమైనా ఒపీనియన్ ఉంటే నేను చెప్తాను గాంధీ అంటే ఇది కాదు భయ్యా అంటాడు, లేకపోతే అవును చేద్దాం అంటాడు. సో ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్ అది. రిలీజ్ డేట్ విషయంలో అసలు వెళ్ళను నేను, బికాజ్ దట్స్ ప్రొడ్యూసర్స్ కాల్. అతనికి అగ్రిమెంట్స్ ఉంటాయి ప్లాట్ఫామ్స్తో. అదే ఇప్పుడు కొంచెం చేంజ్, ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు అన్ని ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది అనుకోండి, ఇప్పుడు మన చేతిలో కూడా లేదు చాలా సార్లు రిలీజ్ డేట్. ఇప్పుడు అంతా ఓటీటీలు. సో ఈ కానీ కొంతవరకు కూర్చుని కొన్ని సినిమాలు చేయకుండా తప్పు చేశాను అనిపించింది నాకు. అంటే మేబీ టైం లేదు. ఒక సినిమా నేను చూసిన సినిమా ఇట్లా ఓటీటీ డేట్ వల్ల అదే సినిమా వద్దులే కానీ డిస్కషన్. లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ నుంచి రిలీజ్ డేట్ 35 days ఉండింది. ఆన్లైన్ ఎడిటింగ్ చేస్తూ ఉన్నాం కానీ యాక్చువల్ ఎడిటింగ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్కి 3 months కావాలి మినిమం కదా. చిన్న సినిమాకి అయినా, చిన్న స్కేల్ ఆఫ్ సినిమాకైనా, పెద్ద స్కేల్ ఉన్న సినిమాకైనా 3 to 4 months ఉంటే మంచిది. ఒక ఫైనల్ ఫినిష్డ్ ప్రోడక్ట్, మన క్లారిటీ ఉన్న ప్రోడక్ట్ బయటికి వెళ్తుంది. కానీ లాస్ట్ మినిట్ థింగ్ అనేది అసలు అది ఇన్ఎవిటబుల్గా అయిపోయింది అది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. సారీ, యాక్చువల్లీ రీసెంట్గా నాగార్జున గారు కూడా మీరు చూసే ఉంటారు. ఒకప్పుడు మేము 1 month బ్యాకే ఫైనల్ కాపీ, రిలీజ్ కాపీ చూసేసేవాళ్ళం. మాకు ఆ టైం ఉండేది. సో మేము ఏదైనా రెక్టిఫై చేసుకోవడానికి, ఏదైనా కరెక్షన్ చేసుకోవడానికి మాకు ఆ టైం ఉండేది. ఇప్పుడు అలా లేదు, హరీబరీ అయిపోతుంది. నాది ఒక రిక్వెస్ట్ అనుకోండి అందరికీ, డైరెక్టర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, ఎవ్రీథింగ్, ఎనీ ఆల్ డిపార్ట్మెంట్స్కి చెప్పారు ఆయన రిక్వెస్ట్. ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోతే మనకి, ఫాస్ట్గా పోస్ట్ ప్రొడక్షన్ అది ఇంత టైం ఇచ్చి ఫాస్ట్గా అయిపోతే మనకి రిలీజ్లో చెకింగ్లు ఇవన్నీ హరీబరీ వర్కులు లేకుండా మనం చెక్ చేసి. మేజర్లీ దాంట్లో వచ్చే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే క్లారిటీ. మనం బయటకు పంపించే ప్రోడక్ట్ మీద క్లారిటీ ఉంటుంది పోస్ట్ ప్రొడక్షన్ టైం పెట్టుకుంటే. అండ్ తీసిన సినిమాని ఎడిట్లో సర్దాలన్నా, దాని కరెక్ట్ సింక్ అయ్యి మ్యూజిక్ ఇవ్వాలన్నా, దాని మిక్సింగ్ ఎలా ఉండాలి అన్నీ చూసుకోవడానికి, డబ్బింగ్కి కొన్నిసార్లు నేను చెప్పిన డబ్బింగ్ మ్యూజిక్ తర్వాత సరిపోకపోవచ్చు. ఇవన్నీ చూసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ కొన్నిసార్లు రష్ అవ్వాల్సిన పరిస్థితులు, సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి. యాజ్ నాగార్జున గారు సెడ్, డెఫినెట్లీ ఆయన చెప్పింది హెల్దియర్ వే అండ్ బెటర్ వే. అది కానీ అట్లా అవ్వాలంటే ఒకరిది కాదు. చెప్పినట్టు అన్ని అందరూ దిగి అందరూ లేదు ఇలా చేస్తే బెటర్ అని అనుకోవాలి. బట్ ఇంకోటి డబ్బులతో కూడిన పని అది. లాస్ట్కి వచ్చినప్పటికీ చాలామందికి పెండింగ్ పేమెంట్స్ ఉంటాయి, సినిమాలు అమ్మాలి, ఒక్కొక్కడికి ఒక ప్రాబ్లం వస్తుంది డిఫరెంట్ వేలో. అదేలేండి, ఎవ్రీ ఫిలిం ఒక ఛాలెంజ్. ఇప్పుడు విఎఫ్ఎక్స్ అంటే విఎఫ్ఎక్స్కి చాలా డబ్బులు క్లియర్ చేయాలి, విఎఫ్ఎక్స్ షార్ట్స్ పంపించాలి, వాటికి మనం టైంకి ఇవ్వాలి. వాడికి విఎఫ్ఎక్స్కి షార్ట్లు ఇచ్చేసిన తర్వాత మనం సినిమాని ఎడిట్ చేసుకుంటుంటే ఆల్టర్నేటివ్ నేను చేసిన తర్వాత ఇలా షార్ట్కి వాళ్ళకి నెలలు వారాలు పడతాయి. అవును. సో అది అందరికి ఒక రకమైన క్లారిటీ ఉంటేనే బెటర్. నువ్వు చెప్పినట్టు పోస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్రీ ప్రొడక్షన్ ఉంటే కూడా షూట్ అంతే చేస్తాం, ఎక్స్ట్రా చేయం. అవును, అవసరం ఎంత తీస్తాం, కరెక్ట్గా తీస్తాం. కంప్లీట్ ప్రాసెస్ ఎక్కడో ఒక రకమైన లాస్ట్ మినిట్ థింగ్ ఉంది. ఎందుకంటే ఒక 2-3 years నుంచి అందరూ ఇలాగే చెప్తున్నారు. వాళ్ళు డైరెక్టర్లు కూడా హెక్టిక్గా వర్క్ చేస్తున్నారు, హీరోలు కూడా ప్రెషర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ మీరు అన్నట్టు డబ్బింగ్లు, ఇబ్బింగ్లు అన్ని హరీబరీగా చేయాల్సి వస్తుంది. లాస్ట్ మినిట్ వర్క్ ఎక్కువ అవుతుంది. ఈసారి డబ్బింగ్ నా వల్లే లేట్ అయింది, ఖాళీ ఇవ్వడం వల్ల నేను ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి. మా ఇంట్లో కూడా చేయొచ్చు కొన్నిసార్లు డబ్బింగ్ సిస్టమ్ పెట్టుకుని.
బట్ మా ఇంట్లో ఉండే సౌకర్యం క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్ లేదు. అది ఉండాలి కదా. సో ఆ సెటప్ లేకపోవడం వల్ల నేను ఇంటి నుంచి బయట రావడానికి లేట్ అయింది. సో డబ్బింగ్ నాకు చాలా లేట్ అయింది. బట్ మిగతా పనులని మాది కొంచెము ఎడిట్ ఇవన్నీ కొంచెం డీసెంట్లీ ఫాస్ట్గానే అయినాయి. బట్ యా, యాక్చువల్లీ మీరు ఇందాక అన్నారు, గుడ్ పాయింట్ అది. నేను అడుగుదాం అనుకున్నా, నాకు ఇద్దరు ముగ్గురు కూడా చెప్తారు, అంటే లైక్ ఆపరేషన్ వ్యాలంటైన్ కానీ గనీ కానీ మీరు లైక్ పోస్ట్ ప్రొడక్షన్లో ఫాలోఅప్ ఉంటుంది వరుణ్ గారిది, అంటే పోస్ట్ ప్రొడక్షన్లో అన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు, అందరితో ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటారు. నేను టు బి ఫ్రాంక్, కొంతమంది హీరోలు అంటే అందరూ అలా ఇన్వాల్వ్ అవ్వకపోవచ్చు, కొంతమంది సినిమా చేస్తాం అయిపోయింది ఎలా వస్తుందని జస్ట్ డైరెక్టర్తో ఫాలోఅప్ చేసుకుంటారు, వదిలేస్తారు. బట్ మీరేంటంటే నేను చాలాసార్లు సందర్భంలో కొంచెం ఫాలోఅప్ చేస్తాడు వరుణ్, కొంచెం కొంచెం ఆ విషయాల్లో పోస్ట్ ప్రొడక్షన్లో కొంచెం దగ్గర ఉండి చూసుకుంటాడు, కొన్ని సినిమాల విషయంలో పర్టికులర్గా చూసుకున్నాడు అని విన్నాను. కొన్నిసార్లు నీడ్ ఉంటుంది. ఓకే. అదే ఇవన్నీ ఎప్పుడు ఉంటాయంటే డైరెక్టర్తో కొలాబరేటివ్గా చేసినప్పుడే నీడ్. ఇప్పుడు నేను హరిశంకర్ గారితో గదలడం గణేష్ చేశాను. ఓకే. అక్కడ నేను ఏమీ చేయలేదు, నాకు అసలు నీ అవసరమూ పడలేదు, అడగాల్సిన సిచ్యువేషన్ లేదు, ఆయన మొత్తం చూసుకున్నాడు. సో కొంతమందితో నీకుండే రాపో, బట్ హరీష్ గారితో కూడా నాకు చాలా మంచి రాపో ఉంది. బట్ ఆయన చేయగలుగుతాడు, ఆయన పని ఆయనకు తెలుసు, ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన పుల్ ఆఫ్ చేయగలుగుతాడు అనేది ఉంటుంది. కొంతమంది కొత్త డైరెక్టర్లతో ఉన్నప్పుడు మేబీ గనీకి డెబ్యూ డైరెక్టర్. సో గనికి వచ్చినప్పటికి ఏంటంటే యాక్షన్ పార్ట్లోను, ట్రైనింగ్లోను అన్నింటిలో ఇన్వాల్వ్ ఉన్నాను కాబట్టి అక్కడ ఎక్కువ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిగతా ఫిల్మ్స్లో అంత పోస్ట్ ప్రొడక్షన్లో కొన్ని వాటికి ఉన్నాను, కొన్ని లేను. డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్, అతను కూడా ఓపెన్గా ఉండాలి, అప్పుడు చేయొచ్చు. మీరు అన్నట్టు కొన్నిసార్లు నీడ్ ఉన్నప్పుడు మాత్రం ఒకసారి కొత్త, ఇప్పుడు నేను ఆపరేషన్ వ్యాలంటైన్ చేసేటప్పుడు డైరెక్టర్కి తెలుగు రాదు. సో అలాంటి టైంలో ఇప్పుడు నిఖిత్ మేయర్తో మాట్లాడడం, లిరిక్స్ గురించి ఎప్పుడు మాట్లాడడం, నాకు లిరిక్ అంత నాలెడ్జ్ లేదు నాకు, ఓకే సాహిత్యం మీద. బట్ ఇతను చెప్పాలనుకుంది ఎప్పుడైనా ట్రాన్స్లేట్ చేయాలనుకోవడం, ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి, అలాంటప్పుడు కొన్ని చిన్న చిన్న హెల్ప్లో ఉన్నాను మధ్యలో. యాక్చువల్లీ ఇప్పుడు సాహిత్యం అనే టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, మీ సినిమాలో కొన్ని లిరిక్స్ కానీ కొన్ని పాటలకి ఎస్పెషల్లీ శాస్త్రి గారు, నాకు ముకుందలో అసలు చేసేదేదో చేసే ముందే ఆలోచిస్తే తప్పు ఉందా అనే పాట చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడన్నా ఒక ఇన్స్పిరేషన్ ఇంకోటి ఏదో నేర్చుకోవాలని ఇన్స్పిరేషన్ సాంగ్స్ వినాలనిపిస్తే నేను ఫస్ట్ ప్లేలిస్ట్లో ప్లే సాంగ్ నాకు అది. చాలా అప్పుడు ఆయన యాక్చువల్లీ స్టేజ్ మీద చెప్పారు, నువ్వు ఇండస్ట్రీలోకి వస్తున్నావు కాబట్టి, కొత్తగా హీరోగా అరంగేట్రం చేస్తున్నావు కాబట్టి ఈ లిరిక్స్ నీకు లెసన్ లాంటిదని చెప్పించారు ఆయన నాకు. నిజంగా అది ట్రూ. అది నేను కొంచెం అలాగే ఆలోచిస్తాను, అని చేసే ముందు కొంచెం కేర్ఫుల్గానే ఉంటాను, హేస్టీగా డెసిషన్స్ తీసుకోను నేను కెరీర్కి వచ్చినప్పటికీ. పర్సనల్ లైఫ్లో కానీ ఏ స్టెప్ తీసుకున్నా అడిగేసి కొంచెం ఆలోచించి ఎమోషనల్ కన్నా లాజికల్గానే తీసుకుంటాను ముందుగా. సో ఆయన అదే చెప్తాడు దాంట్లో, అంటే చాలా క్లియర్గా ఆనెస్ట్గా ఉండే క్యారెక్టర్ ఆడు సినిమాలో ముకుంద్ అనే క్యారెక్టర్. సో అది ఆయన అట్లా రాయడం అది నాకు అదృష్టంగా, నిజంగా అదృష్టం. మీకు దక్కడం అది అదృష్టం. అండ్ సెకండ్ సినిమా కూడా మొత్తం ఆయనే రాశారు, కంచెకి కూడా మొత్తం సీతారామ శాస్త్రి గారు రాశారు. కంచెలో కూడా అసలు సూపర్ లిరిక్స్ చాలా, అంటే ఆయన నాకు బాగా క్లోజ్ అయినా. మా నాన్నగారికి ఇంకా చాలా పరిచయం, అండ్ నేను కూడా ఆయన కలిసిన వల్ల చాలా ఆత్మీయంగా మాట్లాడేవారు ఆయన. అండ్ గ్రేట్ పర్సనాలిటీ శాస్త్రి గారు. మిస్ అవుతుంటారండి డెఫినెట్గా. నాకు వాళ్ళ అబ్బాయితో కూడా నేను రాజాతో ఒక 2-3 సినిమాలు చేశాను నేను. అంతరిక్షం చేశాను, ఫిదా చేశాను మళ్ళీ. బట్ ఈ వాజ్ అ వెరీ నైస్ గై. ఫిదా టైం అయితే మీరు ఇద్దరు బ్రదర్స్ కదా, ఆయన కూడా ఆయన సెట్కి వచ్చేవారా అప్పుడు? ఆయన రాలేదు, నాకు గుర్తులేదు ఆయన రావడం, బట్ మాట్లాడారు వెనకాల మాతో. ఓకే, దాని గురించి అంతే. యాక్చువల్లీ మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే ముకుంద తర్వాత నుంచి ఎప్పటికప్పుడు ఎవ్రీ ఫిల్మ్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకొచ్చారు. బట్ రీసెంట్గా ఒక Q&A ప్రెస్ మీట్లో ఎక్స్పెరిమెంట్, ఇది కూడా ఎక్స్పెరిమెంట్ కదా, హారర్లో ఒక్కసారిగా ఎక్స్పెరిమెంట్ అనే పదం వినగానే ఇది ఎక్స్పెరిమెంట్ కాదు, ఎక్స్పెరిమెంట్ అనేది వాడకండి అన్నట్టు రియాక్ట్. అది కరెక్టే, అది నాకు అదే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు దిస్ ఇస్ నాట్ అన్ ఎక్స్పెరిమెంట్, రైట్? దీనికి కూడా కొత్తదనం, ఇది ఒక ఎక్స్పెరిమెంట్. వారిని ఎప్పుడు నేను స్టీరియో టైప్ కాకూడదు అనుకున్నాను, కానీ దానికి అయ్యాను అట్లాగా. బికాస్ F2 ఒక టిపికల్ కమర్షియల్ కామెడీ కదా, ఫిదా కూడా ఒక మంచి లవ్ స్టోరీ. వదిలిపెడితే కొన్ని నిజంగా హ్యాండ్ఫుల్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్సే చేసా. ఒక అంతరిక్షం కానీ, కంచె కానీ, అంటే ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కానీ, హారర్ కానీ, అదే అన్న, అవి ఎక్స్పెరిమెంట్స్ కాదంటున్నా. మనం దానికి ఎక్స్పెరిమెంట్ పదం వేస్తున్నాం, కానీ స్పోర్ట్స్ డ్రామా ఒక కమర్షియల్ ఫిల్మ్ అవ్వచ్చు. పైగా నేను ఎందుకు అంటున్నానంటే, మీరు కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి కొంచెం చేతులు కలుచుకున్నారు కదా, అందుకనే ఎక్స్పెరిమెంట్ అనే పదం చూస్తే మీకు అట్లా కాదు, అలా అనలేదు నేను. అది మేము తప్పుగా చేసాం కాబట్టి
సినిమా ఆడలేదు, కానీ ఎక్స్పెరిమెంట్ ట్రై చేసాం. ఆ పదం మీద అంటే భయం అలా ఏం కాదు. అంటే ఎందుకు కాంతానికి ఎందుకులే అని చెప్పి జోక్గా నేను తప్ప పెద్ద ఎక్కువ ఇందాక నిజంగా మీ అంటే ఆ అంతరిక్షం గానీ లైక్ గని గానీ ఒక్కొక్క డిఫరెంట్ జోన్స్ లో గని ఒక ఎక్స్పెరిమెంట్ కాదు. ఎందుకు గని లాంటి సినిమాలు చాలా మంది చేస్తున్నారు. నేషనల్ వైడ్ స్పోర్ట్స్ డ్రామాస్ ఉన్నాయి, హాలీవుడ్లో ఉన్నాయి, ఆ ఫేజ్ లో కొంచెం రాలేదు మేబీ కదా, మీరే ఉన్నాయి ఉన్నాయి. దానికి ముందు కొంచెం స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్స్ తక్కువేమో, మేబీ ఆ టైప్ ఆఫ్ బాక్సింగ్ మీద. పైగా మీ బాబాయ్ గారు చేశారు తమ్ముడు కానీ తమ్ముడు చేశారు. చాలా గ్యాప్ ఉండేది కదా. రవితేజ గారు అమ్మ నాన్న తమ్మనమ్మలో కిక్ బాక్సింగ్ ఉంటుంది, ఉన్నాయి ఎలిమెంట్స్. కానీ కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీప్గా మేబీ చేసాం. అంటే ఆబ్వియస్లీ జనరేషన్ టైం మారే కొద్దీ సినిమా మేకింగ్ స్టైల్ కూడా కొంచెం మారుతుంది. బట్ మేము ఇంకా బాగా తీసుండొచ్చు ఆ సినిమాని. యాక్చువల్లీ ఇప్పుడు అంటున్నారు కదా ఇంకొంచెం బాగా మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే ఏదైనా సినిమాకి రిలీజ్ తర్వాత అంటే క్రిటిక్స్ నుంచి తీసుకోవడము, మీ ఫ్రెండ్ సర్కిల్ నుంచి తీసుకున్నప్పుడు మీరు ఫీడ్బ్యాక్ని చాలా జెన్యున్గా తీసుకుంటారు. కొంతమంది హీరోలు అసలు ఏదన్నా గుడ్ ఆర్ బ్యాడ్ మీరు తీసుకుంటారు. ఎస్పెషల్లీ మీరు ఎవరు చెప్పినా అది తీసుకుంటారు ఆ ఒపీనియన్ అనేది. రైట్. సో ఏదైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారు ఒక సినిమాకి, అనేది ఇంకా బాగా చేసి ఉండాలి లేకపోతే చేయకుండా ఉండాల్సిందేమో అనేదన్నా? ఆబ్వియస్లీ పోయిన అన్ని సినిమాలకి బాగా చేసి ఉండొచ్చు అనేది ఉంది. ఓకే. అంటే ఈరోజు కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతి ఫెయిల్యూర్ నుంచి కూడా ఒక మంచి లెసన్ ఉంది నాకు. అది పలానా ఇది అని చెప్పలేను నేను మీకు, కానీ ఓవరాల్గా ఓకే ఒక మట్కా నుంచి ఎక్కడెక్కడ చిన్న 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 చిన్నవి ఒక కలెక్షన్ ఆఫ్ థింగ్స్. మేబీ నేను ఇది సరిగ్గా చేసి ఉండొచ్చు, అది సరిగ్గా చేసి ఉండొచ్చు, మేబీ కథ టైంలో అది డిటెక్ట్ చేసి ఉండొచ్చు, అట్లాంటివి ఒక వేరియస్ థింగ్స్ ఉన్నాయి ఒక్కొక్క ఫిలింలో. ఇప్పుడు గని అనుకో, గని ఒక స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నప్పుడు ఎక్కడో తెలియకుండా అందరికీ కేటర్ చేయాలి అన్నట్టు ఒక సాంగ్ పెట్టాం, ఒక లవ్ స్టోరీ పెట్టాం. అవసరం లేదు సినిమాకి అది. తర్వాత చూసినప్పుడు అనిపించాలి సినిమాలో లవ్ స్టోరీ అవసరం లేదు కదా, ఎందుకు ఏదో పెట్టాలి అని పెట్టాం. అందరికి ఒక వాయిసెస్ విని బయట నుంచి లేదు బాబు ఇది కరెక్ట్ ఇలా ఉండాలి అని చెప్పి అవతలోడు చెప్పినప్పుడు మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కూడా మన తప్పే కదా అంటున్నా. మనం గేజ్ చేయకపోవడమే మన మిస్టేక్. సో ఇలాంటి ఒక వేరియస్ రిగ్రెట్స్ ఉన్నాయి. రిగ్రెట్స్ కన్నా ఏంటంటే లెసన్స్ ఉన్నాయి రిగ్రెట్స్ కన్నా. యాక్చువల్లీ మీరు కొంచెం ఇంట్రోవర్ట్ బేసిక్గా, ఎక్కువ బయట మీడియాలో కానీ ఎక్స్పోజ్ అవ్వడం, ఎస్పెషల్లీ మీరు హిట్లు సక్సెస్ కొట్టినప్పుడు అసలు ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కుంగిపోలేదు, హిట్స్ వచ్చినప్పుడు పొంగిపోలేదు, ఎప్పుడు అదే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సో వరుణ్ తేజ్ అసలు సక్సెస్ని ఎలా చూస్తారు, ఫెయిల్యూర్స్ని ఎలా చూస్తారు? రెండు టీచర్సే మనకి, సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ. అంటే ఫెయిల్యూర్ నుంచి కానీ సక్సెస్ అంటే ఓకే నువ్వు చేసే పని, నువ్వు తీసుకున్న డెసిషన్స్ రైట్, ఇది కరెక్ట్ వే అని ఒక జనాలు ఇచ్చే అప్రిసియేషన్గానే చూసి ఓకే దీన్ని మనం కరెక్ట్గా ఆలోచించుకుని ముందు సినిమాకి ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం అనే ఆలోచన. మనకు పడిన కష్టానికి అసలు ఏమీ ఆనందపడినా అంటే కాదు, ఆనందపడతాం ఈ సినిమా బాగా ఆడినప్పుడు. మనసుకి తీసుకుంటాం తప్ప సక్సెస్ని తలకి తీసుకోకూడదు అనిపిస్తుంది నాకు. లైక్ నాట్ టు టేక్ ఇట్ యువర్ హెడ్. ఫెయిల్యూర్ కూడా అంతే, తల్లో పెట్టుకోగా మనసుకు తీసుకోకూడదు ఫెయిల్యూర్ని. జస్ట్ ఐ థింక్ ఎందుకంటే ఒక సినిమా పోయిన తర్వాత ఆలోచించుకోవాలి ఎందుకు పోయింది అనేది, లేచుకోవాలి, దాని నుంచి ఎవాల్వ్ అవ్వాలి. కానీ మనసులో పెయిన్ పెట్టుకుని వెళ్ళి అవ్వకూడదు. సో అలా చెప్పినప్పుడు ఏంటంటే ఒక ఫెయిల్యూర్లో పెయిన్ ఎంత ఉంటుందో ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ కూడా ఉంటుంది, కానీ దాన్ని తలకు తీసుకోకూడదు, దీన్ని మనసు తీసుకోకూడదు. యాక్చువల్లీ మీరు చాలామంది టాలెంటెడ్ సీనియర్ డైరెక్టర్స్తో చేశారు, లైక్ పూరి గారు, శేఖర్ కమల గారు, అనిల్ రావిపూడి గారు, శ్రీను వైట్ల గారు. ఒకసారి వెనక్కి జోరి చూసుకుంటే చాలా మంది డైరెక్టర్లతో వర్క్ చేస్తామని అనిపిస్తుంది. మంచి ఎక్స్పీరియన్స్ అది. అంటే ఒక్కొక్కరు పూరి గారు, శేఖర్ కమల గారు ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్. ఒక యాక్టర్ని కూడా, ఒక యాక్టర్ సెన్సిబిలిటీస్ని కూడా వాళ్ళు డైరెక్టర్ షేప్ చేయగలుగుతారని నమ్ముతాను నేను. నాకు శ్రీకాంత్ అడ్డల్ల గారితో చేసింది, క్రిష్తో చేసింది, శ్రీను వైట్ల గారితో చేసింది, పూరి గారితో చేసింది, శేఖర్ గారితో చేసింది, వేరియస్ సీనియర్ డైరెక్టర్స్. ఎక్కడో వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ నేర్చుకుంటాం కదా సెట్లో, ప్రతి ఒక్క డైరెక్టర్ నేర్చుకుంటాం కదా. సో మనం ఈరోజు ఒక షేప్ ఆఫ్ యాక్టర్ అయ్యాం అంటే ఎక్కడో అక్కడ నేర్చుకున్న విషయాన్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం, ఆర్ సబ్కాన్షియస్గా నేర్చుకుంటాం ఆ విషయాలు కొన్ని వాటిని. అలాంటి వాళ్ళతో పనిచేసే అదృష్టం నాకు రావడం నిజంగా చాలా లక్కీ, దొరికే ఛాన్స్ రావడం. యాజ్ యాక్టర్గా మీరు ఫుల్గా ఎంజాయ్ చేసిన సినిమా ఏదండి త్రూ అవుట్ ఈ జర్నీలో? ఇది
అవునా? ఇది బాగా ఎంజాయ్ చేస్తూ Day చేశాను. 1 to చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. ఇది ఎంజాయ్ చేశాను. F2, F3 అయితే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసాం. బికాజ్ టీమ్ అలాంటిది. ఓకే. గదులుగొండ గణేష్ కూడా అలాగే ఎంజాయ్ చేసాము. గనీ చేసేటప్పుడు కూడా నేను ఎంజాయ్ చేశా. బికాజ్ అంటే ఎక్స్ట్రా అంటే ఒక టీం బట్టి కూడా ఉంటుంది. సినిమా అంటే బ్రో అసలు పొద్దున్న లేసి స్నానం చేసి కార్ వేసుకుని షూటింగ్కి వెళ్ళడం, నచ్చిన పని చేయడమే పెద్ద అదృష్టం ఎవరికైనా. సో ఐ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ దాట్. ఈ మీరు అడిగే ఏ సెట్లో ఎక్కువ ఎంజాయ్ చేసాం అంటే అవతల చుట్టుపక్కల వాళ్ళు బట్టి కూడా ఉంటుంది. అట్మాస్ఫియర్. ఇప్పుడు అనిల్ రావుపూడి గారితో, హరీష్ గారితో చాలా ఎక్కువ ఫన్ ఉండేది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా గాంధీ, నేను, సత్య, రాజీవ్, రితిక, రేవంత్ ఫుల్ కామెడీ అనమాట ఎప్పుడు సెట్లో. సో ఫన్ ఫిల్డ్గా అయింది ఈ షూట్ కూడా. నాకు బాగా ఎంజాయ్ చేసాను. అండ్ ఫిదా విషయంకి వస్తే లైక్ శేఖర్ కమల గారిది ఒక స్కూల్ కదా, అంటే చాలా మంది యంగ్స్టర్స్ హ్యాపీ డేస్, గోదావరి అవన్నీ చూసిన వాళ్ళు, ఆనంద్ అవన్నీ చూసిన వాళ్ళు ఒక ఫిలిం చేయాలి ఆయనతో అనిపిస్తుంది. సో మీకు లక్కీగా ఫిదా లాంటి ఒక బ్లాక్ బస్టర్ పడింది, లవ్ స్టోరీ, మంచి ప్యూర్ లవ్ స్టోరీ అది, లైక్ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో. ఆయన నుంచి కూడా కొత్త సినిమా అది, అంటే ఆ తెలంగాణలో అంత పల్లెలో ఒక లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ అనేది మనకు ఫిదా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక మీ ఫిల్మోగ్రఫీ చూసినా, ఎంటైర్ తెలుగు ఫిల్మ్ చూసుకుంటా. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి ఫిదా. నాకు వన్ ఆఫ్ నేను విన్న కథలో నాకు ఇన్స్టెంట్గా నచ్చింది కదా ఫిదా. అసలు నేను క్విక్గా ఓకే చేస్తారా అది? నాకు ఇంకా చాలా బాగా గుర్తుంది. ఒకటి ఆయన ఆఫీస్కి వచ్చి కథ ఆయన బుక్ నుంచి చదువుతారు స్క్రిప్ట్ని, కల్లో కలిపి చూడరు, మామూలుగా డిఫరెంట్ స్టైల్ ఆయన. అది లాస్ట్ పేజ్ అవ్వగానే అసలు నేను సినిమా చేస్తాను సార్ అని లేసా. అంటే అసలు ఆయన లాస్ట్ వర్డ్ ఫినిష్ అయ్యే లోపలే లేచిపోయి ఐ లవ్ దిస్ ఫిల్మ్ సార్, నేను చేస్తున్నాను సినిమా అని అన్నాను. ఆయనది చాలా పెక్యులియర్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, వెరీ ఆర్గనైజ్డ్ కాదు, కానీ ఆయనకంటూ ఒక కంఫర్టబుల్ ఎన్వైర్న్మెంట్ ఉంది ఆయన సెట్లో, ఆయన పీపుల్, ఇదంతా చాలా. ఒకటి ఏంటంటే ఆయన కూడా సినిమా అంటే ప్రాణం, కథ చెప్పాలి, ఆనెస్ట్గా చెప్పాలి, ప్యూరిటీ ఉంటుంది. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఆయన చాలా ఫెంటాస్టిక్ పర్సన్. మేబీ ఆయన మనసులో నుంచి వచ్చే కథలే కాబట్టి అంత ప్యూరిటీ కనిపిస్తుంది మనకి క్యారెక్టర్స్ లో కానీ. మేబీ ఆయన అలాంటి వ్యక్తి కాబట్టి ఆయన సినిమాలో కూడా అటువంటిది చూస్తాం, అది రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఆయనకి సర్ప్రైజింగ్లీ లీడర్ సినిమా కూడా ఆయనకి పొలిటికలీ ఆయనకి అలాంటి థాట్ ఉంది, అది కూడా చాలా బ్యూటిఫుల్గా చూపించారు ఆ సినిమాలో. ఐ లైక్ హిస్ స్టైల్ అ లాట్. యాక్చువల్లీ ఆ సినిమాకి సంబంధించి లైక్ సాయి పల్లవి గారితో కూడా ఎస్పెషల్లీ ఒక యాక్టర్కి ఆపోజిట్ అలాంటి ఒక టాలెంటెడ్ యాక్టర్ ఉన్నప్పుడు కూడా ఒక ఛాలెంజింగ్ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మీకు మీ మధ్య ఎక్కువ సీన్లు ఉంటాయి, కెమిస్ట్రీ సీన్లు, అక్కడ మీరు కూడా వరుణ్ భలే చేసాడే అనిపిస్తుంది. వై బికాస్ అక్కడ ఆపోజిట్ లో వచ్చే రియాక్షన్ బట్టి కూడా యాజ్ యాక్టర్ చాలా మంది సీనియర్లు కూడా చెప్తుంటారు, ఆపోజిట్ రియాక్షన్ బట్టే మా రియాక్షన్ పండుతుంది కొన్నిసార్లు. ఎస్పెషల్లీ నేను ఒక రీల్ చూసా, ఆవిడ ఏదో జరుగుతున్న సాంగ్ కూడా ఆవిడ ఇచ్చిన కంఫర్ట్ కానీ, మీరు ఏదో హిప్ పట్టుకొని ఒక జంప్ చేయించాలి, ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంఫర్ట్ ఇస్తూ అసలు ఆపోజిట్. అది షీఈ్ అ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్. అంటే అప్పటికి సాయి పల్లవిది ఒకటే ఫిల్మ్ వచ్చినట్టుంది, ప్రేమం ఒకటే వచ్చింది. ఓకే చూసాం, కానీ అంత రేంజ్ ఆఫ్ యాక్టింగ్ ఏంటనేది ఇంకా ఎక్స్ప్లోర్డ్ కాదు స్క్రీన్ మీద. బట్ మాకు చేస్తున్నప్పుడే తిన్ ఇంక్రెడిబుల్లీ టాలెంటెడ్ అనేది అర్థమవుతుంది వెరీ క్లియర్లీ. కానీ ఒక యాక్టర్కి ఇంకొక మంచి యాక్టర్తో పనిచేసేటప్పుడు థింగ్స్ ఆల్వేస్ వర్క్అవుట్. ఎప్పుడూ సీన్ పండాలంటే అందరం బాగా చేయాలి, ఒక సినిమా పండాలంటే అన్ని క్రాఫ్ట్లు బాగా పనిచేయాలి. మళ్ళీ అలాగా ఆ సినిమాలో అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్యారెక్టర్ బాగుండింది అందరికీ. నా పాత్ర ఏంటి, నీ పాత్ర ఏంటి, ఈ సినిమాకి ఈ సీన్కి నా రిక్వైర్మెంట్ ఏంటి, నీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఆలోచించుకొని చాలా క్లారిటీతో రాసుంది ఆ సినిమా. మేము అలాగే చేసాం, ఆనెస్ట్ పొట్రేయల్ చేసాం దాంట్లో ఇద్దరం. బట్ లవ్ స్టోరీలో మీకు ఏంటంటే 2 sides ఆఫ్ ద కాయిన్, 2 sides మీద మీకు ఇష్టం ఉండాలి. యూ కాంట్ హేట్ ఎనీవన్, సిచ్యువేషన్ హేట్ చేస్తారు, లేకపోతే కనెక్ట్ అవ్వలేం కదా. వాళ్ళిద్దరు దగ్గరికి రాగలేకపోతున్నారు ఏంటంటే సిచ్యువేషన్ మీద మీకు కోపం వస్తుంది తప్ప మీకు ఏ క్యారెక్టర్ మీద కోపం రాకూడదు. అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు ఆ సినిమాలో ఆయన, శేఖర్ గారు. ఎస్పెషల్లీ వరుణ్ తేజ్ గారి గురించి బయట అంటే ఇండస్ట్రీలో కనుక్కుంటే ఏం తెలుసు చెప్తానంటే, చాలా హంబుల్, అసలు చాలా మంచోడు, బేసిక్గా ఎదురు కూర్చొని గివింగ్ అనేది ఇవ్వడం అనేది చాలా ఇష్టం తనకి. బట్ ఏదో క్యాజువల్గా ఇలా కూర్చొని షూస్ బాగున్నాయంటే తీసుకొని ఇచ్చేసే రకం అంటారు. ఏంటి అసలు ఆ గివింగ్, చాలా మంది చెప్తుంటారు షూస్ ఇచ్చిన ఎవరికి పట్టవు. మేబీ ఏదైనా థింగ్స్ ఏదన్నా సంథింగ్ బాగుందంటే కనుక అసలు
ఇమ్మీడియట్లీ ఇచ్చేస్తాడు. అసలు ఆయనకి ఇవ్వడంలో ఒక సంతృప్తి, ఒక ఇష్టం ఉంటుంది అంటారు. ఏంటో మరి. నాకు జనరల్గా కొంచెం గిఫ్ట్స్ ఇవ్వడం ఇష్టం, బట్ ఎవరైనా నేను అడిగితే నా దగ్గర ఉన్నాయనుకున్నప్పుడు ఇస్తాను, అట్లా అంటాను. నథింగ్ స్పెసిఫిక్ లైక్ దట్, బట్ యాక్చువల్లీ సారీ, లెగ్ ఇప్పుడు సెట్ అయిందండి. ఓకే, కొంచెం బెటర్. ఏంటది వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్నాం బరికి? ఫస్ట్ డే ప్రాక్టీస్లో ఇరిగింది ఓ యాక్చువల్లీ. ఇంకో 3 months షూటింగ్ స్టార్ట్ చేద్దామని వాలీబాల్ నేర్చుకున్నాను, స్టార్ట్ చేశాను. నాకు వచ్చి వాలీబాల్ బాగా. అప్పుడు ఎప్పుడో చిన్న ఇంజురీ అయింది వాలీబాల్లో, ఆపేసాను. షూటింగ్ డేట్స్ పాడవుతున్నాయి అని చెప్పి, సరే ఇంకా మళ్ళీ ఈ సినిమాకి రీఇగ్నైట్ చేసుకోవాలి స్కిల్స్ని, మళ్ళీ స్టార్ట్ చేసుకొని నేర్చుకోవాలని చెప్పి కోట్ వేయించుకుని వెళ్ళి ఒక కోచ్కి అందరూ వచ్చారు, వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఒక జంప్ స్మాష్ కొట్టేటప్పుడు ల్యాండింగ్ రాంగ్ అయింది, నీ ఫ్రాక్చర్ అయింది అనమాట. చిట్లిందండి అది, కొంచెం షాటర్ అయింది నీ, కొంచెం నీ షాటర్ లిగమెంట్ అన్నీ ఒక 2-3 ఒక చోటే కాదు, కొంచెం దీని చుట్టూ పరిసరాల్లో మొత్తం డ్యామేజ్ అయితే సర్జరీ చేశారు. సో డౌన్ టైం ఒక 12 weeks ఉండింది. ఇప్పటి నుంచి కొంచెం ఫిజియోథెరపీ అన్నీ చేసుకుని ఎక్సర్సైజ్ చేసుకుని మళ్ళీ నీ కాబట్టి మేబీ కొంచెం ఫాస్ట్గానే రికవర్ అయినట్టే కదా. అంటే దానికి ఉన్న టైం 12 weeks, 3 months. 3 months తర్వాత అంటే ఇప్పుడు ఒకటి అది యాక్సిడెంట్ అయిన పర్సన్ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సర్జరీ చేసుకుని ఆఫీస్కి వెళ్ళి కూర్చునే వాళ్ళకంటే ఈజీ, మనం మళ్ళీ షూట్కి వెళ్ళాలి, జంప్స్ చేయాలి, ఫైట్లు చేయాలి, సాంగ్స్ చేయాలి కొన్నిసార్లు. సో మనం ఇంకా ఫిట్గా అవ్వాలి, నీ ఫిట్నెస్తో వెనక్కి రావాలి మళ్ళీ. ఇప్పుడు ఏమన్నా కొంచెం కాంప్రమైజ్ అవుతారండి షూట్ స్టార్ట్ అయ్యాక, లేదంటే మళ్ళీ అదే డెడికేషన్ అదే చూపిస్తారా? అందుకే షూటింగ్ డేట్స్ కూడా తోసేసాను పక్కకి. అదే నన్ను హాఫ్ హార్టెడ్గా నేను, అంటే ఇప్పుడు ఫ్యామిలీ కరెక్ట్ ఫిజికల్ ఫిట్నెస్తో రాలేను నేనని డేట్స్ పుష్ చేసి కొంచెం టైం కావాలి నాకు. మేబీ కొంచెం ఫ్యామిలీ సైడ్ కూడా కొంచెం ఉంటుంది కదా, కేరింగ్ అట్లా ఉంటుంది. మనం వెనక్కి రావడం కూడా, మీ సిస్టర్ ప్రొడ్యూసర్ వంశీ కానీ వీళ్ళందరూ కానీ కొంచెం కేర్ చేస్తారు కదా నాకు తెలిసి. వద్దు వరుణ్ గారు ఇది చేద్దాం, ఇది చేసి సింపుల్గా చేసేద్దాం అట్లా ఏమన్నా మేబీ వాళ్ళు యాక్చువల్లీ కొంచెం మేనేజ్ చేద్దాం ఏదో అన్నారు, బట్ నాకు అలా చేయడం ఇష్టం ఉండదు. సో అంటే మేబీ ఓ డూప్ని పెట్టుకోనో సంథింగ్ కొన్ని షార్ట్స్ అలా చేసుకోవచ్చు కదా, మేనేజ్ చేయొచ్చేమో కదా. చాలా వరకు యాక్చువల్లీ మనం చేయగలుగుతాం మ్యాక్సిమం. మరీ ఏమన్నా ఫుల్ హై జంప్స్ ప్రొఫెషనల్ జంప్ లాంటివి చేయాలంటే తప్ప మ్యాక్సిమం చేయగలుగుతాం, నాకు వచ్చు ఆడడం ఆ వరకు. అలాంటి ఐడియాస్ ఉన్నాయి, ఎక్కువ వరకు అది ఎంకరేజ్ చేయొద్దులే అని అన్నాను నేను. ఎందుకంటే మీరు అసలు సెట్లో ఫుల్ ఆఫ్ డెడికేషన్ ఉంటుంది కదా, అంటే చేస్తే మనమే చేయాలి. ఇది ఎందుకు ఇది మీకు ఏమైనా చెప్పారా? ఓకే. సో ఎందుకంటే అనుకున్నప్పుడు నేను తర్వాత నేను మా చెల్లి డిస్కస్ చేయగా వదిలేని ఈ సినిమాకి ఈ క్యారెక్టర్కి మనం ఇవ్వాలి, ఏదో అలా మేనేజ్ చేసాను, నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఎవరికన్నా. ఓకే, ఒక 10% షార్ట్స్ 20% షార్ట్స్ రిస్కీ షార్ట్స్ ఇప్పుడు నీ బాగాలేదు కాబట్టి ఎవరైనా చేసినా నాకు ఓకే, వీ కెన్ మేనేజ్. యా, బట్ ఇప్పుడు నేను షూట్ చేయాలంటే 80% వేరే వాడు చేసి 20% నేను చేయాలి. అలా నాకు అసలు చేయాలని లేదు. అలా చేసిన సినిమాకి నాకు సాటిస్ఫాక్షన్ రాదు. సో ఐ వాంట్ టు కమ్ టు సెట్ అండ్ డైరెక్టర్ రాసిన క్యారెక్టర్కి నేను ఎంత కాంట్రిబ్యూట్ చేయగలను అంత చేయాలనిపించాలి నాకు. అంటే తను కూడా కరెక్టే అది అనిపించింది. ఎందుకు ఇంకో లక్కీగా ఫిల్మ్ షూట్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ప్రొడక్షన్ మీద కూడా భారం లేదు. పైగా మంచి స్క్రిప్ట్ కుదిరింది చెప్తున్నారు అందరూ. చాలా చాలా మంచి స్క్రిప్ట్, అన్ని ఎమోషన్స్ కూడా ప్రాపర్ కుదిరితే అన్నీ బాగా. నాకైతే నాకు ఆ డైరెక్టింగ్ మీద మంచి ఒపీనియన్ ఉండింది. తర్వాత తనే వచ్చి స్క్రిప్ట్ చెప్పడం అండ్ నాకు చాలా చాలా ఫెంటాస్టిక్ అనిపించింది. నేషనల్ అవార్డు కూడా వచ్చింది కమిటీ కుర్రాలకి. కరెక్ట్. సో నాకు లేదు ప్రెషర్, ఆయనకు ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా బాగా తీయాలని చెప్పి. ఆయన చాలా ఫోకస్డ్ డైరెక్టర్, ఆయన హ్యూమన్ ఎమోషన్స్ని బాగా డీల్ చేస్తాడు అండ్ బాగా అర్థం చేసుకుంటాడు. అండ్ చాలా ఫైర్ ఉంది నాకు ఫస్ట్ వంశీలో, నాకు అది బాగా నచ్చింది. నాకు ఎస్పెషల్ కమిటీ కూరల్లో ఒక సీక్వెన్స్ ఆ సీన్ ఉంటుంది కదా, నైట్ వీళ్ళందరూ కూర్చొని మిస్సింగ్ పెద్దోడు మాట్లాడుతున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ సీన్ కి లైక్ థియేటర్స్ లో అందరూ టీయర్స్ వస్తాయి. ట్యాంక్ దగ్గర కూర్చొని అందరూ చాలా బాగుంటుంది. నైట్ కూర్చొని అసలు ఏరా అసలు తెలుసా వాడికి జంట బొల్ల తిరిగే వాళ్ళు మీరు అనే కాన్వర్సేషన్ అదంతా ఉంటుంది. చాలా ఎమోషనల్ ఉంటుంది. కరెక్ట్ అసలు బ్యూటిఫుల్. అంటే సెన్సిబిలిటీస్ అర్థం అవుతాయి డైరెక్టర్ అలాంటి చూసినప్పుడు. అంటే తన విషయం ఉంది, ఇతను ఒక బాగా మంచి హైట్స్ రీచ్ అవుతాడు డైరెక్టర్ అని అనిపించింది నాకు అది చూసినప్పుడు. అండ్
యాక్చువల్లీ ఆ రోజు ఓపెనింగ్ రోజు సంక్రాంతి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. అందరు అబ్బా వరుణ్ మళ్ళీ సంక్రాంతికి వస్తాడు ఎప్పుడు వీటి తర్వాత ఫస్ట్ మళ్ళీ టైం యాక్చువల్లీ ఏంటంటే ఆ, ఒకటి ఈ సినిమాలో ఒక మెయిన్ కోర్ సంక్రాంతి ఫెస్టివల్ మీద జరుగుద్ది. ఓకే ఒక సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలుగా ఒక ఆనవాయితీ ఒకటి జరుగుతుంటుంది సినిమాలో. అది సంక్రాంతి చుట్టూ సంక్రాంతి ఫెస్టివల్ చుట్టూ ఉంటుంది అనమాట. సో కనెక్టివిటీ ఉంది. సో అందుకే పెట్టాం. అందుకే ఆ సీజన్కి వస్తే బాగుంటుంది సినిమా ఆ, అనుకున్నాం, కానీ అన్ఫార్చునేట్లీ అవ్వలేదు. ఇప్పుడు అంతే ఇక. మిస్ అవుతున్నారు సంక్రాంతిని. అంటే లేదండి. ఎస్పెషల్లీ సంక్రాంతి సీజన్ ఎలా ఉంటుంది అంటే అంటే ఆ సినిమా ఒకటి డెఫినెట్లీ అది మంచి సీజన్ అన్న థాట్ ఉంది. అది లేదు అంటే ఎవరు నమ్మరు. ఉంది కానీ ఎందుకంటే ఆ సీజన్ లో ఇప్పుడు యావరేజ్ సినిమా వచ్చినా పాస్ అయిపోవచ్చు. మంచి కంటెంట్ ఇస్తే బ్లాక్ బస్టర్ షాట్ అసలు. కరెక్ట్. కానీ ఆ సీజన్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుందన్న థాట్ ఉన్నా కూడా సీజన్కి సెట్ అయ్యే సినిమా కూడా అని అనిపించింది మాకు స్ట్రాంగ్గా. అండ్ చేయగలుగుతాం, రిలీజ్ చేయగలుగుతాం టైంకి, అన్ని రిసోర్సెస్ రెడీగా ఉన్నాయి అని అనుకున్న తర్వాతే 2-3 టైమ్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ చేసుకున్న తర్వాత డిసైడ్ అయ్యి డేట్ ఇచ్చాం. డేట్ అంటే అదే సంక్రాంతికి చేద్దాం అనుకో. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ గుడ్ ఫిల్మ్ ఎనీ సీజన్ ఎనీ డే గుడ్ ఫిల్మ్ ఎవరేజ్. ఆ ఓపెనింగ్ కూడా చాలా పాజిటివ్ గా చాలా బాగా జరిగింది. కళ్యాణ్ గా మీ బాబాయ్ గారు వచ్చారు గెస్ట్ గా. అంటే మీ నేను గురించి యాక్చువల్లీ నిహారికని ఒక యాక్టర్గా కూడా నేను యొక్క ఫంక్షన్ చాలా చిన్నగా చేయి, జస్ట్ ఆఫీస్లో పూజ చేయనా, లేదు సినిమా నీ ఎలా పొజిషన్ చేయాలని నీకు తెలియదు అన్న. ఓకే సరే యంగ్ న్యూ జనరేషన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాబట్టి ఐ విల్ లిసన్ టు వాట్ ఎవర్ యూ సే అని చెప్పాను. అండ్ పైగా తనకు కూడా ఉంటుంది కదా బ్రదర్, మీతో ఫస్ట్ సినిమా ప్రొడక్షన్ లో. అంటే ఆ థాట్ దానికి ఉందో లేదో ఆలోచించాలి. నాకు తెలిసి ఏంటంటే నా కోసం చేయాలి అనేది కాదు అనుకో. తనకి బేసిక్ గా మ్యూజిక్ ప్యాషన్ ఉంది. తన్నది ఏమంది, నువ్వు చేస్తున్నావు కాబట్టి, నేనే చేస్తున్నావు కాబట్టి ఫంక్షన్ పెద్దగా చేయాలని మాట అనలేదు. ఓకే ఈ సినిమాని ఇలా పొజిషన్ చేయాలి ఫస్ట్ నుంచి, ఇలా చేస్తేనే దిస్ ఇస్ ద వే టు ఓపెన్ దిస్ ఫిల్మ్. ఈ ఫిల్మ్కి ఇలాంటి లాంచ్ రావాలి, అలాంటి సినిమా అయితే ఈ సినిమా డిజర్వ్స్ దట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నేను చేసింది. తను మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆస్పెక్ట్ ఉంటుంది. అందరికీ తెలిసింది సినిమా అప్పుడు ఓపెనింగ్ చేసినప్పుడు కదా. మేబీ ఆ రోజు ముందు రోజు కూడా వంశీక్ గట్ట వీళ్ళందరికీ ఎవరికి కళ్యాణ్ గారి గురించి తెలియదు అంట. నైట్ మిడ్ నైట్ ఏదో మీరు ఫోన్ చేసి నైట్ ఏదో రేపు ఎవరు వస్తున్నారో తెలుసా అని అడిగారంట. అవును చెప్పండి వంశీ. సర్ప్రైజ్ అయ్యారంట అందరు ఒకసారి కళ్యాణ్ గారు వస్తున్నారంట. అంటే బాబాయ్ రావడం మాకు విషెస్ ఇవ్వడం చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. అందరి టీం ఆ వీడియోలు కూడా కొంచెం మీ మీద చాలాసేపు వచ్చి ఉన్నారు, చాలాసేపు అందరితో మాట్లాడారు, అక్కడ అందరికి ఫొటోస్ ఇచ్చారు అందరికి. చాలాసేపు స్పెండ్ చేశారు టైం. యంగ్ టీమ్ మేము అందరం అక్కడ సినిమాలో పనిచేసే టెక్నీషియన్స్ కూడా. సో వాళ్ళందరికీ కళ్యాణ్ గారు వచ్చి బాగా మాట్లాడి బాగా చేయండి అని విష్ చేయడం ఒక రకమైన బూస్ట్ కదా. అండ్ వంశీకి కూడా చాలా ఇష్టం కళ్యాణ్ గారు అంటే. బెస్ట్ మూమెంట్ వాళ్ళందరికీ. సో ఆబ్వియస్లీ మేము అందరం చాలా హ్యాపీగా బాబాయ్ రావడం అట్లా. మేబీ అంటే లైక్ ఈ లెగ్ ఇంజురీ జరగడం వల్ల వాయుతో కొంచెం స్పెండ్ చేయడానికి టైం దొరికిందేమో అనుకుంటాను నేను. బాగా 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 మేబీ షూటింగ్ అడవిడి మిస్ అవుతుంటారు కదా కిడ్స్ ని. ఇప్పుడు చాలా మంది హీరోస్ చెప్తుంటారు అసలు లైక్ ఇప్పుడు కిరణ్ వీళ్ళందరూ చాలా మంది ఎక్టివ్ గా వర్క్ చేసే వాళ్ళందరూ ఈ డేస్ ని మిస్ అయిపోతుంటాం అండి మేము. యాక్టింగ్ సైడ్ వచ్చేసి అసలు ఎక్టిక్ అయిపోతుంది. నైట్ వెళ్ళేసరికి పడుకుంటారు పిల్లలు, పొద్దునేమో లేచి వెళ్ళిపోతారు. ఆ టైం స్పెండింగ్ అనేది ఉండదు. మీకు ఎస్పెషల్లీ దీని గురించే నాకు చాలా మంచి టైం దొరికింది. అదే ఇప్పుడు నాకు డిప్రెస్ అవుతారా అని అడిగావు కదా, నాకు అప్పుడు అది పాజిటివ్గానే చూశాను. నా కొడుకుతో టైం స్పెండ్ చేసే అవకాశం దొరికింది నాకు అని. బట్ 3 months చాలా బాగా టైం స్పెండ్. నేను జనరల్గా షూటింగ్ చేయకపోతే ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అసలు. ఎక్కడికి వెళ్ళను. మీరు అసలు ఇంట్రోవర్ట్ కదా, మీరు నితిన్ గారిని కలుస్తారు లేదంటే అక్కడ బాగా తక్కువే అసలు బయటికి వెళ్ళేది. నాకు ఇంట్లో ఇష్టం. ఇప్పుడు అసలు మా పిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా పెద్ద కారణం నాకు ఇంట్లో ఉండాలి. వాడితో ఆడుకుంటూ ఉంటాను ఎప్పుడు. ఐ థింక్ ఫ్యామిలీ టైమ్ బాండ్ చాలా ఇంపార్టెంట్. అండ్ నా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళ ఇంటికి వస్తారు, అయితే నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. వాళ్ళ పిల్లలతో మా పిల్లలతో అందరు కూర్చొని మాట్లాడుకోవడం, బాగా టైం స్పెండ్ చేసే అవకాశం దొరికింది. బయట ఎక్కడికి ట్రిప్కి వెళ్ళిపోయాను ఆడితో, కాలు బాగాలేకపోవడం వల్ల మొత్తం ఇంట్లో కూర్చున్నాం. యాక్చువల్లీ ఈ కొరియన్ కనకరాజు విషయంకి వస్తే కజకిస్తాన్లో షూట్ చేశాను మేము. హెక్టిక్ సమ్మర్, అది మంచి సమ్మరు. మీరేమో బ్లడ్ వేసుకొని అసలు చాలా కష్టపడ్డారంట మీరు అసలు. అంటే చాలా మంది ఏంటి వరుణ్ అసలు ఇంత కష్టపడాలా అంటే బేసిక్గా ఆ యూనిట్ వాళ్ళందరూ ఆ రోజు కానీ ఆ సిచ్యువేషన్లో మాట్లాడుకుంది ఏంటంటే మీ డెడికేషన్ గురించి చెప్పారు. మేబీ వాళ్ళ పెద్దనాన్న నుంచి వచ్చిందేమో తెలియదు కానీ డెడికేషను అసలు
అంటే బ్లడ్ పెట్టేస్తాడు. ఇంకా అంత హాట్ సమ్మర్లో ఆ బ్లడ్ వేసుకొని ఆ జిగురు ఉంటుంది. అది యాక్షన్ ఎపిసోడ్ అది. అసలు టు బి ఫ్రాంక్ నిజంగా ఆ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అన్నారు. అంటే మేబీ ఈ టీం వల్ల వాళ్ళు చెప్తే నాకు అనిపించింది. సాంగ్ అయితే కొంచెం నేను కష్టపడేవాడినేమో. ఫైట్స్ నాకు చాలా ఇష్టం, యాక్షన్ చేయడం. ఓకే. వేడి ఉండింది కానీ అసలు తెలియలేదు అది. అంటే నీకు పని ఇష్టం అయితే చేయాలి కదా మనం, అంతా పెట్టి ఎఫర్ట్ మొత్తం పెట్టి. ప్లస్ షూటింగ్ కంఫర్ట్ చాలా కంఫర్టబుల్గా ఉండింది అక్కడ అవుట్డోర్లో చేయడానికి. ఓకే. వాళ్ళకి 2 months 1 month సమ్మరు ఓకే. ఇయర్ మొత్తంలో కరెక్ట్గా అదే మంత్ వెళ్ళాం మేము. సో అసలు ఎండ వాసిపోయింది. బట్ అంటే ఇలాంటిది ముందు సినిమాలో కూడా టూ హాట్ అన్నారు. నేను ఎందుకు ఇది అడుగుతున్నా అంటే బేసిక్గా మీరు అన్నారు కరెక్టే. మోస్ట్ హాటెస్ట్ ప్లేసెస్ 2. ఒకటి ఆపరేషన్ వ్యాలంటైన్ చేస్తున్నప్పుడు గ్వాలియర్ ఎయిర్ బేస్లో షూట్ చేశాను. ఓకే. టూ హాట్ అక్కడ 50 degrees ఉండింది అక్కడ. 50 degrees టార్మాక్ మొత్తం రోడ్. మేము ఫుల్ ఎయిర్ ఫోర్స్ కాస్ట్యూమ్, హెల్మెట్ గిన్నెట్ పెట్టుకుని ఉన్నాం. అదొకటి. ఇంకొకసారి లోఫర్ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు జైసల్మేర్లో షూట్ చేసాం. అప్పుడు జైసల్మేర్, జోధ్పూర్ చుట్టుపక్కల 2-3 ఊర్లో చేసాం అక్కడ సిటీస్లో. అది కూడా చాలా చాలా హాట్. కోట్లు వేసుకుని, లెదర్ జాకెట్స్ వేసుకుని డాన్స్ చేశాను. అండ్ బేసిక్గా మీకు స్వెట్ ఎక్కువ, అబ్జర్వేషన్ చాలా ఎక్కువ. ఐఎమ్ జనరల్లీ స్వెట్ అ లాట్. సో కానీ దట్స్ ద థింగ్ కదా. నేను నీకు వచ్చి ఒక సినిమా అప్రోచ్ చేసుకుని నీకు అవకాశం ఇచ్చి ఈ రోల్ మీరు చేస్తారని అడిగి ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినప్పుడు మన సైడ్ ఎఫర్ట్ తక్కువైతే మనం వాళ్ళని మోసం చేస్తున్నాడు. ఓకే. వాళ్ళకి ఏం కావాలి, డైరెక్టర్కి ఏం కావాలి, ప్రొడ్యూసర్కి మనం ఎంత కన్వీనియంట్గా మనం టైంలో షూటింగ్ ఫినిష్ చేయగలుగుతాం అన్నీ యూ హ్యావ్ టు థింక్. లైక్ ఇలాంటి డెడికేషన్ విషయాల్లో పెద్దనాన్నగారిది కానీ నాన్నగారు కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళు చెప్పిన మాటలు ఏమన్నా ఉంటాయండి మీ మీద? మన అందరం పెరిగేది మన ఇంట్లో వాళ్ళని చూసుకునే, ఎవడో ఒకటి కూడా ఇన్స్పిరేషన్ ఉండాలి కదా. ఓకే. కొంతమందికి నాకు మా పెద్దనాన్నగారు చూసినప్పుడు, ఆయన కథలు విన్నప్పుడు నాకు 100% అనిపించేది. మా నాన్న చెప్పేవారు నాకు, ఆయన 2 డిఫరెంట్ సినిమాలు చేసేవారంట. ఒక 9 గంటలు ఒక షెడ్యూల్, ఒక కాల్ షీట్ చేసి ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళీ ఇంకో కాల్ షీట్కి వెళ్ళాం, మళ్ళీ పొద్దున్న రావడం, ఇంకోటి చేయడం, ఆ రౌండ్ ద క్లాక్ పని చేసేవారంట ఆయన. సో అది విన్నప్పుడు అనిపిస్తుంది కదా, మనం కూడా అది ఫోకస్డ్గా ఉండాలి కదా. అంటే నువ్వు నీ జాబ్ని ప్రేమించి రెస్పెక్ట్ చేసినప్పుడు మనం పెట్టాలి ఎఫర్ట్. అండ్ నేను జాబ్ని రెస్పెక్ట్ చేస్తాను చాలా. అండ్ ఏదో వచ్చేసిన అవకాశం అంటే అసలు ఎప్పుడు ఫీల్ అవ్వను నేను. మనకు దొరికిన అవకాశాన్ని బాగా యూజ్ చేసుకోవాలి. దొరికిన ఎవ్రీ ఆపర్చునిటీకి మనం 100% ఎఫర్ట్ సెట్లో పెట్టాలి. నాకు ఎన్ని కష్టాలు ఉన్నా నీకు బయట, నీకు కొంచెం మోకాలు బాగాలేకపో, నీకు అడుగు తలనొప్పి ఉన్నా, ఏ ఉన్నా కూడా ఆ లెవెల్ ఆఫ్ కంఫర్ట్ అప్పుడప్పుడు డైరెక్టర్స్ ఇస్తారు. కొంచెం బాగాలేదు అంటే అర్థం చేసుకోవడం, కొంచెం అటు ఇటు మార్చుకోవడం, ఆ కంఫర్ట్ ఉంటుంది. బట్ కొన్ని సిచ్యువేషన్స్ అవేమి ఉండవు. యూ హ్యావ్ టు గివ్ యూ 100% అంతే యాజ్ అన్ యాక్టర్. చాలామంది యాక్టర్ లాగే చేస్తారు. బై ద వే, ఫిసి ఎనీ సక్సెస్ఫుల్ యాక్టర్ వాళ్ళ వెనకాల స్టోరీలన్నీ ఇలాగే ఉంటాయి. వాళ్ళందరూ జాబ్ రెస్పెక్ట్ చేసే ఒకటి దగ్గర సక్సెస్గా ఉంటుంది ఎప్పుడు. అండ్ జాతర సాంగ్ లో కూడా మీరు కాస్ట్యూమ్ వేసుకోవడం, అసలు అది కూడా హీట్ అంట కదా. అది హైదరాబాద్ హీట్, అది హైదరాబాద్ సమ్మర్. పెద్ద కాస్ట్యూమ్ జనరల్గా హీట్ కొంచెం ఎక్కువ చెమటలు వస్తాయి కాబట్టి కొంచెం సఫికేటింగ్ ఉంటుంది కానీ నాకు. బట్ కానీ ఆ సాంగ్లో కొంచెం ఈసారి డాన్స్ వేయాలి. ఈ కనకరాజు క్యారెక్టర్ డాన్స్ వేయాలి. వాడికి చక్కబజ్జిన గ్రూప్ ఉంటుంది. సో ఇట్ మేక్ సెన్స్ విత్ ద క్యారెక్టర్. సో ఈ వీడి డాన్స్ అయితే 100% వేయాలి. ఇంకో లాస్ట్ లిటరలీ 2019 నుంచి మంచి డాన్స్ నెంబర్ కూడా చేయలేదు నేను ఏది. సో కానీ అవసరం ఉన్న దాని టైంలోనే చేయాలి మళ్ళీ. సో అప్పుడు అనుకున్నా ఈ సినిమాకి విల్ డూ, మంచి ఎఫర్ట్ పెట్టి సాంగ్లో ఎంత కుదిరితే అంత డాన్స్ వేద్దాం అని చెప్పి పుట్టింది దట్ టైమ్ అండ్ ఎఫర్ట్ యాక్చువల్లీ. లైక్ ఏంటి ఆ సెట్లో, ఈ సినిమా సెట్లో ఎప్పుడు అంటే లైక్ కజకిస్తాన్ వెళ్ళినప్పుడు, కొరియా షెడ్యూల్కో ఓ పేపర్ పెన్ అడిగి పేపర్ పెన్ రాసుకుని ఎప్పుడు ఆ పక్కన రాసుకుంటూ ఉండేవారంట. ఎస్పెషల్లీ నాకు ఏంటంటే ఆ లాంగ్వేజ్ని మన తెలుగు ఆడియన్స్కి కూడా కొంచెం అండర్స్టాండింగ్ చేయడానికి కొంచెం కష్టపడ్డాడు వరుణ. నేను అంటే వాళ్ళు అర్థం చేసుకోవడం కాదు, నేను అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు ఒక 5 lines ఉన్నాయి అనుకో కొరియన్లో, ఒక్కొక్క లైన్కి ఒక అర్థం ఉంది. ఓకే. నాకు అది మీనింగ్ తెలియకుండా నేను పట్టి చెప్తున్నాను అనుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్రెషన్ వేరే,
లిప్ మూమెంట్ ఒకలా ఉంటుంది, చెప్పేది ఒకటి కానీ ఎక్స్ప్రెషన్ వేరేలా కనపడచ్చు. సో ఒక్కొక్క పదానికి మీనింగ్ అర్థం చేసుకోవడం, ఈ పర్టికులర్ వర్డ్కి తెలుగులో మీనింగ్ ఏంటి, ఈ పర్టికులర్ వర్డ్కి తెలుగులో మీనింగ్ అన్నీ రాసుకుని కొరియన్ డైలాగ్ నేర్చుకుంటూ ఆ ఎక్స్ప్రెషన్, ఎందుకంటే నాకు కొరియన్ చదువుతున్నప్పుడు అర్థం కాదు కదా కొరియన్ నాకు. సో ఈ వర్డ్ చదువుతున్నాను, ఈ ఒక లైన్ బట్టి పడుతున్నాను, దాని కింద దాని తెలుగు ఇంగ్లీష్ మీనింగ్ అర్థం చేసుకున్నాను, ఇంగ్లీష్లో తెలుగులో రాసుకుంటాను. సో ఈ లైన్ చెప్పేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ కొరియన్లో ఫార్మేషన్ మాట్లాడేటప్పుడు మన మీనింగ్ మనకి లాస్ట్లో వచ్చింది అనుకో, మెయిన్ వర్డ్ ఒకటి, వాళ్ళ సెంటెన్స్ ఫార్మేషన్ ఫస్ట్లో ఉంటుంది అది. సో ఫార్మేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఒక లైన్ ఉందనుకో, నాకు ఆకలి అవుతుంది, లైక్ ఐఎమ్ హంగ్రీ అనే వర్డ్ అనుకో, హంగ్రీ ఫస్ట్ వస్తుంది అనుకో వర్డ్ పెద్ద సెంటెన్స్లో. సో ఎక్కడో అది క్రాక్ చేయాలన్న, అది ఏంటంటే ఒక్కొక్క సెంటెన్స్కి ఒకలా ఉంటుంది, ఒకటి క్రాక్ చేసేసి అదే సినిమా అంతా వాడడం కూడా కుదరలే. సో ప్రతిదానికి మీనింగ్ అనుకుని దీనిని ఎలా చెప్పచ్చు, ఒకటి సెంటెన్స్ ఇప్పుడు లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉన్నప్పుడు డైలాగ్ చెప్పడం ఈజీ, అది లేనప్పుడు కొంచెం టఫ్ కదా. నీకు ఎండ్ డైలాగు లేకపోతే అవతలోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొరియన్ వాడితో డైలాగ్స్ చెప్పుకున్నప్పుడు వాడు ఎప్పుడు ఫినిష్ చేస్తున్నాడు, వాడు లాస్ట్ వర్డ్ ఏంటి, దానికి నేనేం అందుకోవాలని ఒక పెద్ద టాస్క్ ఈ సినిమాలో. అది బాగా కష్టపెట్టారు అంటే పడ్డాను నేను దానికి, వెరీ డిఫికల్ట్ ఇట్ వాజ్. ఎస్పెషల్లీ ఈ సినిమాకి సంబంధించి 2 ఛాలెంజెస్ ఏమో, ఒకటి రాయలసీమ స్లాంగ్ అండ్ కొరియా. రాయలసీమ స్లాంగ్ ఎంతైనా ఈజీ కదా మన తెలుగు కాబట్టి, ఇది కొంచెం ఎక్కువ. అంటే ఇప్పుడు ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఉంది నాకు రాయలసీమ ఫ్రెండ్స్ ఉన్నారు బాగా చిన్నప్పటి నుంచి తిరిగే వాళ్ళు, వాళ్ళు అదే స్లాంగ్లో మాట్లాడతారు. సో నాకు ఎప్పుడో ఒకసారి వాళ్ళతో మాట్లాడడంలో వాడి వర్డ్స్ పికప్ చేయడంలో అలవాటు ఉంది, కొంచెం టచ్ ఉంది అయితే. కాకపోతే ఇది అసలు టచ్ లేని, ఇది ఇక్కడే కదా పక్కనే కదా. అదే అసలు నేను అసలు కొరియన్ కాంటెంట్ కూడా చూడను, అంటే కొరియన్లో చూడను, ఇంగ్లీష్లో చూస్తా. సో అది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అయింది నాకు అది చాలా. ఇంకో టైం తర్వాత లైక్ కొన్ని ప్రాంప్ట్ కూడా తీసుకున్నాను నేను, లైక్ డిఫికల్ట్ లాంగ్వేజ్, వెరీ డిఫికల్ట్. అంటే కొన్ని పెద్ద డైలాగులు ఉన్నాయి, 5-6 పేజెస్ డైలాగులు ఉన్నాయి, ఒక 2-3 చోట్ల 2-3 పేజెస్, 4-5 పేజెస్ డైలాగ్స్ లాంటివి. బట్ ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఉండాలి, కొత్త క్యారెక్టర్ అది డిఫరెంట్గా యాక్ట్ చేయాలి, దీనికి ఎక్స్ప్రెషన్స్ రావాలి, డైలాగ్ కరెక్ట్గా రావాలి, తప్పు రాకూడదు. అంటే ఎట్లయినా మేము కొరియన్ మాట్లాడిన దాని మీద తెలుగు వస్తుంది చాలా చోట్ల, కానీ తెలుగు లైన్ వచ్చిన విధానంగా నా ఎక్స్ప్రెషన్ కూడా మ్యాచ్ అవ్వాలి, లిప్ మూమెంట్ మ్యాచ్ అవ్వకపోయినా నా ఎక్స్ప్రెషన్ మ్యాచ్ అవ్వాలి కదా. సో కొన్నిసార్లు ఇప్పుడు ఒక 2-3 పేజ్ లైన్ ఉందనుకోండి, తెలుగులో ఆ మెయిన్ హార్డ్ హిట్టింగ్ డైలాగ్ థర్డ్ లైన్లో వస్తుంది, కానీ కొరియన్లో సెకండ్ లైన్లో ఉంటుంది. సో మీనింగ్ తెలిసినా కూడా నేను ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఇవ్వాలి అనేది అర్థం చేసుకోగలిగాను. కొంచెం చాలా మంచి టీం ఉన్నారు మాకు అక్కడ. యూలియా అనే ఒక ట్రాన్స్లేటర్ ఉంది, కొరియన్ ట్రాన్స్లేటర్, తను ఇంకా అక్కడ కొరియన్ యాక్టర్ కూడా కథ ఉన్నాడు, వాడు చాలా హెల్ప్ చేశాను నాకు, అబ్బాయి కూడా చాలా ఇన్సంగానే అక్కడ లోకల్ థియేటర్ యాక్టర్. సో లాట్ ఆఫ్ హెల్ప్, ఎలా చెప్పాలి, ఎలా నేర్చుకోవడం పక్కన పెడితే ప్రొనౌన్సియేషన్, యాక్సెంట్ కూడా వేరేలా ఉంటుంది చాలా, వాళ్ళ పదాలు లాగే విధానం కానీ అన్నీ అమ్మో గుర్తెచ్చుకునే భయం వేస్తుంది నాకు. లైక్ యాజ్ ఏ యాక్టర్ కి ఇదో ఛాలెంజ్ యాక్సెప్ట్ అది. ముందు రోజు నైట్ పడుకుని మామూలుగా ఇప్పుడు పొద్దున్న డైలాగ్ ఉందంటే మరీ పెద్ద డైలాగ్ ఉంటే తప్ప ముందు రోజు నేను చదవను, నేను ప్రిపేర్ అవ్వదు, ఈజీ మార్నింగ్ వచ్చి చదువుతాను, ముందే స్క్రిప్ట్ చదువుతాను కాబట్టి ఉంటుంది ఐడియా. కొరియన్ నైట్ అంతా కూర్చొని మేలుకొని చదువుకొని ఎంత చదివిన వచ్చేది కాదు, అది హైలైట్. బట్ సమ్హౌ మేనేజ్డ్, అసలు ఎలా మేనేజ్ చేసి నాకు తెలియదు కానీ సమ్హౌ మేనేజ్డ్. సినిమా అంతా అంటే ఫస్ట్ హాఫ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఫన్ మోడ్లో వెళ్తుందండి, లైక్ ఒక ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదో ఉంటుంది, సోల్ తరుపు మీరు షాకింగ్ ఫ్యాక్టర్ ఏదో అంటున్నారు, అండ్ సెకండ్ హాఫ్ అంతా కొరియా వెళ్ళడం, అక్కడ చాలా ఇన్సిడెంట్ ఉంటాయి, లైక్ సత్య కామెడీ. ఒకటి త్రూ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఏ సినిమా. అండ్ చాలామంది మీరేంటి ట్రైలర్లో కథ చెప్పేశారు, మొత్తం కథ చెప్పేశారు అన్నారు, ఆల్మోస్ట్ చెప్పేశారు. ద థింగ్ ఇస్ ట్రైలర్ టీజర్ కట్ చేయడం ఇంపాసిబుల్ అది చెప్పకుండా సినిమాకి, లేకపోతే ఏదో ఒక బంచ్ ఆఫ్ కామెడీ సీన్ లాగా ఉంటుంది కథ చెప్పకపోతే, రెగ్యులర్ కామెడీ లాగా ఉంటుంది. అండ్ మేబీ మేము అన్నీ చెప్పడం వల్లే జనాలు కొంచెం కొత్తగా ఉంది ఏంటిది అని ఫీలింగ్ వచ్చింది. కానీ అల్టిమేట్లీ ఒక కామెడీ ఫిలింలో పెద్ద కథే ఉంటుంది. ఈ సినిమాకు ఒక కథ ఉంది, అది చెప్పేసాం,
బట్ ఇట్స్ మోస్ట్లీ సిచ్యువేషన్స్ అవన్నీ మీరు ఎప్పుడు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అది డెఫినెట్లీ ఒక కొన్ని చిన్న చిన్న ట్విస్ట్లు ఉంటాయి సినిమాలో, అవన్నీ బాగా వర్కౌట్ అవుతాయి స్క్రీన్ మీద. నైస్ క్లైమాక్స్ ఆల్సో వీ కెన్ యాక్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఐ థింక్ ఇట్ విల్ వర్క్ రియలీ వెల్ ఇన్ ద థియేటర్. యాక్చువల్లీ మీకేంటి అంటే ఎవరన్నా ఏదన్నా ఎక్స్పీరియన్స్ చేసినా, ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేసినా, ఏదన్నా ఒక హోటల్ రూమ్ ఎక్స్పీరియన్స్ చేసినా, ఏదైనా ప్లేస్ చేసినా, నాతో ఫ్రెండ్స్కి కూడా చూపించాలి, వాళ్ళకి కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఉంటుంది అంటే ఏంటి? చాలా మంది చెప్పారు మీ సర్కిల్లో. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఫుడ్ తిన్నావు, మంచి చోటకి వెళ్ళావు, అంటే చాలా మంది ఎవరో ఒకరు చూడాలి కదా. ఎవరు చూడాలి అంటే నువ్వు ఒక్కడే ఎంజాయ్ చేస్తే చిన్నప్పటి నుంచి నీతో తిరిగిన ఫ్రెండ్స్ చూడాలి, మరి వైఫ్ని ఇక్కడ తీసుకురావాలి అని అందరికీ అనిపిస్తుంది కదా అక్కడ. అలాగే నాకు అది ఎప్పుడైనా నేను ఎక్కువ ట్రావెల్ చేసినప్పుడు, అరే నా ఫ్రెండ్స్ చిన్నప్పుడు నాకు తిరిగిన వాళ్ళు ఫలానా ఒకడు ఉంటాడు, దాంట్లో అందరూ 10 మంది ఉన్నారు నా ఫ్రెండ్స్, ఒకడు ఉంటాడు, ఒకడికి ఇది అంటే ఇష్టం, అరే వాడు ఉంటే బాగా ఎంజాయ్ చేసేవాడు ఇక్కడ, అలా ఫీలింగ్ ఉంటుంది కదా. మ్యాక్స్ మీరు ఏదైనా కొత్తది ఏదైనా ఎక్స్పీరియన్స్ చేశారంటే ఇమీడియట్లీ అసలు ఎవరిని తీసుకెళ్దాం, ఎక్కడికైనా వాళ్ళని తీసుకెళ్ళాలి. అంటే ట్రావెల్ బాగా చేస్తాను నేను ఎక్కువ. సో మా ఫ్రెండ్స్తో బాగానే ట్రావెల్ చేస్తాం. అటు ఇప్పుడు సఫారీస్కి వెళ్తాం ఎక్కువ. మారింది, ఇంతకుముందు పార్టీలు చేయడానికి ట్రావెల్ చేసేవాళ్ళం. మెల్లగా ఏజ్ వచ్చిందంత పార్టీలు పక్కన పెట్టి మేబీ కొంచెం సఫారీస్కి వెళ్తాం, అప్పుడప్పుడు ట్రెక్స్కి వెళ్తాం. సో ఇష్టాలు మారితే ఏజ్ వచ్చేయవద్దు. సత్య గురించి చెప్పండి. అంటే త్రూ అవుట్ చేశాడు మీతో, ఒక లైక్ ఒకసారి నేను కాల్ చేసినప్పుడు ఏదో ఒకటి షేర్ చేసుకున్నాడు కూడా. కొరియా వెళ్తే మీరు తనకి ఏదో ఎక్స్పెన్సివ్ హోటల్ రూమ్ తీసాడు రాజేష్, నాకు వరుణ్ గారు. సత్య సో అంటే చాలా హంబుల్ పర్సన్ అసలు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ యాజ్ యాక్టర్కి కానీ ఇచ్చే రెస్పెక్ట్ కానీ చూపించే లవ్ కానీ వేరే లెవెల్ అసలు వరుణ్ తేజ్ అన్నారు. ఓ అవసరం అంటే జనరల్గా ఎక్కడికైనా కలిసే ఉంటాం. ఆ ఒక్కచోట ఏదో హోటల్లో రూమ్ ఏదో నేను పక్కన వేరే రూమ్ నేను తీసుకున్నాను. అక్కడ సత్య ఉంటే బాగుంటుంది, సత్యాన్ని కూడా వచ్చి ఉండమని చెప్పాను నాతో పాటు అక్కడ. అంతే ఫ్యాక్ట్. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ లాగే తిరిగాం బాగా సినిమా చేసేటప్పుడు. మాకు యాక్చువల్ 2 days బ్రేక్ ఉండింది. ఓకే సరే అన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉండవు నేను ఎక్కడ ఉండను ఎందుకు, పక్కన హోటల్సే, ఓకే ఎక్స్పెన్సివ్ ఏం కాదు, మామూలు హోటల్సే అవి. బట్ కంపెనీ అక్కడ ఎవరు తెలియదు, మనకి భాష రాదు, బయటకు వెళ్తే మాట్లాడడానికి ఎవరు లేదు, ఎవరో కంపెనీ ఉండాలి కదా. సత్యకు నేను, నాకు సత్య అక్కడ అంతే. సో మెద్దన రోడ్డు మీద తిరుగుతూ చాలా ఫన్ చేసాం. అంటే మీరు సింపుల్ గా చెప్తున్నారు కానీ తను మాత్రం అంటే యాజ్ యాక్టర్ గా కో ఆర్టిస్ట్ కి తను ఇచ్చే రెస్పెక్ట్ లవ్ బాగుంటుంది అని చెప్పాడు. జనరల్గా దట్ ప్రతి మనిషికి ఇవ్వాలి కదా మన రెస్పెక్ట్. అది త్రూ అవుట్ ఈ కొరియన్ కనకరాజు జర్నీలో మీకు బెస్ట్ మూమెంట్ ఏంటండి? త్రూ అవుట్ మేకింగ్లో కానీ ఈ సినిమా స్పెసిఫిక్ మూమెంట్ వెరీ డిఫికల్ట్ టు సే. అనంతపూర్లో షూట్ చేసాం మేము. అంటే మూమెంట్ కాదు కానీ ఒక హౌస్ తీసుకున్నాం అక్కడ. ఓకే నేను ఉండడానికి తీసుకున్నాను హౌస్. అక్కడ హోటల్స్ పెద్దగా లేవు చుట్టుపక్కల. సో ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరితో మాట్లాడడం ఇల్లు తీసుకుంటున్నా. ఇంట్లో ఒక 3-4 బెడ్రూమ్స్, ఒక అవుట్ హౌస్ ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడ నేను సత్యాన్ని కూడా రమ్మన్నా. సత్య వచ్చి నాతోనే ఉండండి, సత్య వచ్చి నాతోనే ఉన్నాడు. నేను డైరెక్టర్ అక్కడ ఉన్నాను. సో ఎవ్రీడే షూటింగ్ అయిపోయిన తర్వాత కార్లో తిరిగి రావడం ముగ్గురం, అక్కడే బయట గార్డెన్లో కూర్చోవడం, ఫుల్ మాట్లాడుకోవడం సినిమా గురించి, రేపు ఏంటి ఎవ్రీ డే ఆ షెడ్యూల్ చేసేటప్పుడు గ్రేట్ టైం. ముగ్గురం నైట్ అంతా కూర్చొని మాట్లాడుకోవడం, రేపు షూటింగ్ అంటే అన్నీ ప్లస్ మళ్ళీ డిస్కషన్స్ అన్నీ సినిమా గురించే, రేపు ఏంటి అనే దాని గురించి. ఇట్స్ అ గ్రేట్ టైం అనమాట. ఫన్లాగా వెళ్ళిపోయింది అసలు. నార్మల్గా ట్రావెల్ చేసినప్పుడు హైదరాబాద్ బయటికి వెళ్ళినప్పుడు అంత షూటింగ్ అప్పుడు బాగానే ఉంటుంది. షూటింగ్ తర్వాత ఇంటికి వచ్చి రూమ్లో హోటల్లో ఉండడం కొంచెం నాకు అది కొంచెం ఇన్కన్వీనియన్స్ అది. బట్ ఇక్కడ వాళ్ళందరూ ఉండడం వల్ల కూడా ఇది బికమ్ వెరీ వెరీ మెమరబుల్. లైక్ మీ ప్రీవియస్ ఫిలిమ్స్ కొంచెం ఆడియన్స్ని కానీ ఫ్యాన్స్ని కానీ డిసప్పాయింట్ చేసినాయి కదా. ఈసారి 80% అంటే అంత పాజిటివ్గా ఉంది. వరుణ్ ఒక 8 కొట్టాలి అని ఒక పాజిటివ్నెస్ అయితే వస్తుంది. ట్రైలర్ నుంచి కూడా అది ఇంకా కొంచెం పుషప్ అయింది. సో మీ మీద ప్రెషర్ ఏమైనా ఉందా? ఒక హిట్ పడాలి మనకు కూడా. హిట్ కాదు కానీ అదే ఆడియన్స్ అదే వర్కౌట్ అవ్వాలి కదా సినిమా చేసి. వాళ్ళు టికెట్ కొన్న ఆడియన్స్ని ఇప్పుడు అదే మల్టిపుల్ టైమ్స్ కొన్నిసార్లు మిస్టేక్స్ అయ్యి నా పర్సనల్ డిసప్పాయింట్మెంట్ పక్కన పెడితే టికెట్ కొనుక్కున్న ఆడియన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యాడు కదా. అది అవ్వకూడదు. టూ మెనీ టైమ్ మేబీ 3-4 times అయింది. చేయకూడదు ఇట్లాగా అంటే ఎందుకు ఎలా చేయకూడదు అని ఆలోచిస్తాను. ప్రెషర్గా కాదు కానీ
డెఫినెట్లీ ఒక సినిమా పోయిన తర్వాత నెక్స్ట్ సినిమా చేయకూడదని ఆలోచిస్తాం, బట్ తెలియకుండా అయినాయి కూడా. ఇప్పుడు లాస్ట్ సినిమా కదా ఆలోచించలేదని కాదు, మేబీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ లాస్ట్ వరకు వెళ్ళి దీన్ని బయటికి తీసుకొచ్చే అవకాశం నాకు దొరకపోయి ఉండొచ్చు లాస్ట్ సినిమా, బట్ ఈ సినిమాకు దొరికింది నాకు అది. ఎందుకో మట్కా మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఆ టైంలో, అది కొంచెం డిసప్పాయింట్ చేసింది ఆడియన్స్ని. అంటే ఓకే, బట్ అదే అండి ఇప్పుడు ఆ కైండ్ మట్కాని ఫస్ట్ నుంచి జనాల్లో పెద్ద ప్రిఫరెన్స్ కూడా చేయలేదని అనిపించింది నాకు ఎందుకో. అంటే మేబీ కాంటెంట్ రిలేషన్ వల్ల, కాంటెంట్ వల్ల అంత అట్రాక్ట్ అయ్యి థియేటర్కి వచ్చి చూడాలనిపించే కాంటెంట్ కూడా అంత రిసెప్షన్ చూసి బట్టి అర్థమవుతుంది కదా. ఓకే, ఇప్పుడు ట్రైలర్ వచ్చినప్పుడు జనాలు ఏమంటున్నారు, జెన్యున్గా ఏమంటున్నారు, అప్పుడే అనిపించింది మేబీ ఇలా కాదేమో నన్ను చూడాలనుకుంటున్నారు, ఇలాంటి సీరియస్ సినిమాలు నా నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదేమో మనం. అంటే ఒక డిఫరెంట్ ఫిల్మ్ ఇచ్చినా కూడా కొత్త డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి జనాలకి ఇవ్వాలి. ఎందుకంటే నాకు అది సక్సెస్ఫుల్ అయ్యాను నేను ఎంటర్టైన్మెంట్ చేసినప్పుడల్లా, మంచి సినిమా చేయగలిగాను నేను. సో ఈ సినిమా కూడా జనాలు ఎంటర్టైన్ చేయాలి అంటే ఇంకోటి ఏంటంటే ఒక నీష్ ఆడియన్స్కి సినిమా అనిపించింది నాకు ఇక్కడ. మట్కా కానీ, గాంధీ ధర్ అర్జున కానీ, ఆపరేషన్ వాలంటైన్ కానీ ఒక సెక్టర్డ్ ఆడియన్స్ కోసం చేసిన సినిమాలాగా అనిపించింది తెలియకుండా తర్వాత. సో ఒక లార్జ్ స్కేల్లో చూస్తే ఒక పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరూ ఎంజాయ్ చేయగలిగే సినిమాని ఇవ్వాలి. సో ఆ ప్రయత్నంనే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అయినా కూడా ఏంటంటే అది ఒక ఎయిర్ ఫోర్స్ దాని మీద కదా. అవును, వాళ్ళకి కనెక్ట్ అవ్వలేదంటే ఈ అన్ని సినిమాల్లో మా తప్పులు ఉన్నాయి, బట్ జనాలకి ఏం కావాలో కూడా మనం టైం టు టైం అర్థం చేసుకుని వాళ్ళకి అది ఇవ్వాలి. సో ఈ సినిమాలో అదే జనాలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, అందరు వయసులో ఉన్న వాళ్ళకి, అన్ని సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చే సినిమా అవ్వాలి అని తీసిన సినిమా కొరిన్ కనకరాజు. లైక్ లాస్ట్ క్వశ్చన్, తమన్ గారి మ్యూజిక్ గురించి. తొలి ప్రేమ మీ కాంబినేషన్లో చార్ట్ బస్టర్ సాంగ్స్ ఆల్బమ్, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది కానీ, ఈ సినిమాకి సంబంధించి కూడా స్కోర్కి బాగా స్కోప్ ఉన్న సినిమా అనిపిస్తుంది. ఫస్ట్ టైం యాక్చువల్లీ తమన్తో నేను తొలి ప్రేమ అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెంకయ్య చూసుకున్నాడు, తమన్తో తర్వాత మాట్లాడడం అంతా ట్యూన్ వచ్చినప్పుడు పంపించడం అవన్నీ. ఇప్పుడు వెళ్ళి లిటరల్గా లాస్ట్ 10 days నుంచి తమన్ ఆఫీస్లోనే ఉన్నాం. పాపం తను చాలా ఇన్వాల్వ్డ్గా ఉన్నాడు కథలో, ఎలా చేయాలి ఏం చేయాలి అన్నట్టు. అది ఒక వెరీ బ్యూటిఫుల్ థింగ్. అంటే ఒక వర్క్, ఇది ఒక ప్రాజెక్ట్, ఇది అయిపోతే పంపించేద్దాం బయటగా థాట్ కాదు. దీనికి బెస్ట్ మనం ఏం చేయగలుగుతాం అని ఆలోచిస్తాడు ఎప్పుడు. తను కూడా అసలు ఈ సినిమా గురించి అడిగితే ఎప్పుడు సినిమా అంటున్నాడు. తనకు నచ్చింది అండ్ ఈజ్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సినిమాకి ఏం కావాలి, థీమ్ ఏంటి, థీమ్ ప్రకారంగా ఉండాలి సినిమా, ఏదో కొట్టానని కాదు. దీనికి ఈ సీన్ రిక్వైర్మెంట్ నుంచి మ్యూజిక్ నాకేమనిపిస్తుందో చెప్పాలి, సినిమా టెంపో ఇలా మెయింటైన్ అవ్వాలి. తను చాలాసార్లు అంటుంది అంటే ఒక సీరియస్ సినిమా అంటే కొట్టచ్చు భయ్య, ఫుల్ కామెడీ సినిమా అంటే కొట్టచ్చు, ఇది సడన్గా ఒక సీరియస్ సీన్ వస్తే, కామెడీ సీన్ వస్తే కన్ఫ్యూజ్ అవుతున్నా నేను అని అన్నాడు. అండ్ తనకి కూడా అది ఒక ఛాలెంజ్ అది. అండ్ నేను నిన్న చూసింది కూడా, నేను కొన్ని రీల్స్ చూసాను తన దగ్గర, చాలా బాగా చేసేది సినిమా. ఆ కొరియా ట్రాన్స్ ఏదో అంటున్నారు, అది ఇచ్చారండి, ఎలా ఉంది? చాలా బాగా కొట్టాడు అది యాక్చువల్లీ. సెకండ్ హాఫ్ అంతా అది ఎక్కువ ఉంటుంది కదా, ఇట్స్ గుడ్, వెరీ నైస్. థ్యాంక్ యూ వరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలి, బరీతో కూడా ఇంకా అది సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ అవ్వాలి. హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ.